ఓకే ఓకే ఓకే. కానీ చూస్తుంటే కూడా మాస్ ఇది కనబడుతుంది. యాక్షన్ కొంత చేసినట్టు కనిపిస్తుంది కదా! ఎలా అనిపిస్తుంది మీకు ఇది? సిల్లీ ఫీల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చాలా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఓకే ఓకే అయితే ఎందుకంటే గోపి గారు ఈ కథ హీ రోట్ దిస్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ. కంట్రోల్ కంట్రోల్, మీరు టెంప్ట్ అవ్వద్దు, నన్ను టెంప్ట్ చేయొద్దు. వెరీ ఆనర్డ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. సోషల్ మీడియాలో ఏదో మీరేదో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాను. అదే నిజమా? గుడ్ న్యూస్ ఎప్పుడైనా చెప్తారు. అదే సోషల్ మీడియాలో మీరు అంటే ప్రస్తుతం లవ్లో ఉన్నట్టు న్యూస్ న్యూస్ వస్తుంది. డోంట్ బి నాటీ. లవ్లో ఉన్నట్టు అది ఇది ఇప్పుడైతే జస్ట్ సినిమాతో రిలేటెడ్గా మాట్లాడతాం సార్. మానవ సేవే మాధవ సేవ. మాధవుడికే అంటే కంపేర్ చేస్తే ఇందులో కొంచెం రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. సో మీ ఫ్యాన్స్ కానీ తెలుగు ఆడియన్స్ కానీ చాలా షాకింగ్ లో ఉన్నారు టీజర్ చూసాక. సో ఆ రొమాన్స్ నరేట్ చేస్తున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను. బికాజ్ హీ హ్యాస్ ద పవర్ టు షో ఇట్ బ్యూటిఫుల్లీ అండి. అవునా, నిజమా? అది చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ వల్గారిటీ అండ్ ఆర్ట్ అప్పుడప్పుడు. సో ఐ థింక్ వెన్ హీ వాజ్ ద విజువలైజేషన్ దట్ హీ హ్యాడ్, అప్పుడే నాకు అర్థమైపోయింది దట్ ఏం కావాలి, ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ లవ్ అని. ఏంటి ఫరియానా ఇదంతా చేసింది అని షాక్ మోడ్ లో ఉన్నాం. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాం. సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు రిలీజ్ టైం వరకు? మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? Hoping Andy that they realize that there's more to me than comedy. Fantastic, superb, mind blowing, unbelievable. Sir, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్.